హలో అందరికీ వెల్కమ్ టు లాస్య అభిరుచులు. ఎండాకాలం వచ్చిందంటే చాలండి ఒంటికి చలవ చేసే కర్రీస్ వండుకుంటూ ఉంటారు కదా. అందులో ఈ పెసరపప్పు కూడా. ఈ పెసరపప్పుని సింపుల్గా కాకుండా ఇలా ఒకసారి ఆలు టమాటో వేసుకొని వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పూరి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు పెసరపప్పుని ఒక కప్పుతో కొలిచి తీసుకున్నాను. ఏ కప్పుతో కొలిచి తీసుకున్నానో సేమ్ అన్నీ అవే కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, ఆలు ముక్కలు ఒక కప్పు, టమాటో ముక్కలు ఒక కప్పు, అలాగే పిడికెడంత కొత్తిమీర, మెంతి కూరని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని క్లీన్గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి నీళ్లు పోసి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాల జీలకర్ర వేసి వాటితో పాటు మెంతికూర ఆకుల్ని కూడా వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే వంటి మీదకి ఆయిల్ చిత్తకుండా ఉంటుంది. అవి వేయగానే చిటపట్లాడుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని అవి కూడా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇవన్నిటిని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కాస్త సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళని వంపేసి ఇందులో వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత మంటని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా కాస్త ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పప్పు ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో దానికి 2 నీళ్ళని వేసుకోవాలి. 1 కప్పు పప్పు తీసుకున్నారంటే 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి రుచి చూసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పప్పు ఇంకాస్త సాఫ్ట్గా ఉడకాలి. ఇది కాస్త పలుకుగానే ఉంది. ఇప్పుడు ఇందులోకి పైనుండి కొత్తిమీర జల్లుకొని 1 టీ స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు పప్పుని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ పలుకుగా కాకుండా చక్కగా ఉడికిపోయింది. సాఫ్ట్గా ఉడికించుకున్నాం అనుకోండి టేస్ట్ అంతా బాగోదు. అందుకే ఇలా కాస్త పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరే. అంతే, ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు ఆలు కర్రీ రెడీ అయిపోయింది. పూరి. నా రెసిపీ నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.